హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మొదటి ఏంటంటే మీకు టైటిల్ ఎంత అమ్మాయి చూసేకైతే అర్థమై ఉండొచ్చు. ఈరోజు ఏం ప్రాజెక్ట్ అన్నది అయితే వైఫై కంట్రోల్ కాదు, ఇది ఆర్డినల్ బేస్ ప్రాజెక్ట్ కాబట్టి మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే చూడాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తే మీకు వీడియో అయితే ప్రాపర్గా అయితే అర్థమైంది. ఇదైతే మనం దీని అయితే నాడ్ ఎంయూసి ESP8266 వైఫై మాడ్యూల్స్ అయితే దీన్ని అయితే తయారు చేసాం. ఇదైతే కోడింగ్ ప్రాజెక్ట్ కాబట్టి కొద్దిగా వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్లస్ మీరు డెడికేటెడ్ అయితే అర్థం చేసుకోవాలి, అప్పుడైతే వీడియో అయితే మీకు మంచిగా అయితే అర్థమైంది. కనెక్షన్స్ మళ్ళీ కొద్దిగా మిస్ అయిపోయినా కానీ కార్ అయితే వర్క్ అవ్వదు. దీనైతే మనం మొబైల్తో అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. దీంట్లో అయితే మనం దీన్ని అయితే మంచి సైన్స్ డేకి అయితే వాడుకోవచ్చు. నిన్నైతే సైన్స్ డే, మనం అయితే ఈరోజు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. దానికి అంటే మనం ఈ స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ అయితే మంచిగా అయితే సెట్ అయింది. కానీ మనం నిన్న వదలాల్సిన వీడియో అయితే ఈరోజు అయితే వదిలేదు, సండే అని. ఇంకా ఎవరైనా వీడియో లేకపోతే ఫాస్ట్ గా లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ కనబడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో పెట్టుకుని నోటిఫికేషన్ కోసం. అండ్ ఛానల్ ఎట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి, నచ్చితే చూసి వాటిని కూడా అయితే లైక్ చేసుకోండి. మరి వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడైతే ప్రాపర్గా అయితే అర్థమైంది. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ కావాల్సింది వచ్చేసి ఏంటంటే ఒక PVC షీట్ అయితే కావాలి. దాంతోపాటు కొన్ని టైర్స్ అయితే కావాలి. మనకైతే 4 టైర్స్ అయితే కావాలి. చూస్తున్నారు కదా, 4 టైర్స్ అయితే కావాలి. ఈ సైడ్ పెట్టేసిన తర్వాత దాంతోపాటు మనకి 4 డివో గేర్ మోటార్స్ కూడా అయితే కావాలి. చూస్తున్నారు కదా, అయితే 150 RPM సంబంధించింది ఫ్రెండ్స్. డివో గేర్ మోటార్స్ సింగిల్ షాఫ్టే, డబుల్ షాఫ్ట్ అయితే కాదు. వీటిని కూడా సైడ్కి పెట్టేసిన తర్వాత మనకైతే ఒక బ్యాటరీ హోల్డర్, దాంతోపాటు 2 18650 లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే 2 కావాలి. దాంతోపాటు ఈ బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి ఒక TP4056 ఛార్జింగ్ మోడల్ అయితే కావాలి. ఇదైతే టైప్ సి మోడల్. చూస్తున్నారు కదా. ఇంకా దాంతోపాటు కొన్ని జంపర్ వైర్స్, దాంతోపాటు మనకి మెయిన్ మన హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మోటార్ డ్రైవర్ అయితే కావాలి, L298 దీని మోడల్ నెంబరు. ఇంకా దాంతోపాటు ఒక వైఫై మోడల్ కూడా అయితే కావాలి. వీటన్ని సైడ్ పెట్టిన తర్వాత దానికంటే ముందు ఈ బేస్ మీద అయితే మోటార్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మీకైతే ఇప్పుడు టైం ల్యాప్స్ అయితే కనపడింది చూడండి, మోటార్స్ అయితే స్టిచ్ చేసేది. చూసారు కదా, మనమైతే మోటార్స్ అయితే స్టిచ్ చేసేసాం. ఈ టైం ల్యాబ్స్లో కనపడింది అనుకుంటున్నా. వీటికైతే ఇప్పుడైతే మనం వైర్స్ అయితే షాల్డరింగ్ అయితే చేసుకోవాలి. మనకైతే ఇలా క్రాస్గా అయితే షాల్డరింగ్ అయితే చేసుకోవాలి. మీకు టైం ల్యాబ్స్లో అయితే చూపిస్తా. మోటార్స్ అయితే డివైడ్ చేసుకొని అప్పుడు షాల్డరింగ్ చేస్తే మళ్ళీ అయితే ఫిట్ చేసుకోవచ్చు. మీకు టైం ల్యాబ్స్లో చూసేయండి దాన్ని అయితే. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మోటార్స్కి అయితే షాల్డరింగ్ అయితే చేసేసాం. మీకైతే టైం ల్యాబ్స్ అయితే ఆఫే కనపడిద్ది. అదైతే వీడియో అయితే స్టాప్ అయింది, లేకపోతే మేము మొత్తం అయితే చూపించామండి. చూడండి, మొత్తం అయితే షాల్డరింగ్ అయితే చేసుకున్నా 4 మోటార్స్కి అయితే. ఇప్పుడు కనెక్షన్ చెప్తా చూడండి. ఈ మోటార్ పాజిటివ్ నెగిటివ్ వచ్చేసి, ఈ మోటార్కి పాజిటివ్ నెగిటివ్ అంటే క్రాస్ షాల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఈ పిన్ మీద వచ్చేసి ఈ కింద పిన్కి, పై పిన్ వచ్చేసి ఈ కింద పిన్కి అయితే ఇలా ఎక్స్ లోపల అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే 2 మోటార్స్కి అయితే చేసేసుకొని పైకి అయితే నెగిటివ్ పాజిటివ్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే దీనికైతే మనం ప్రొటెక్టింగ్ ఇక్కడైతే గ్లూ అయితే వేద్దాం. ఇదైతే ఇక్కడ ప్రొటెక్టింగ్ అయితే ఉండదు, షాల్డరింగ్ ఎప్పుడైనా ఊడిపోవచ్చు కాబట్టి దీనికైతే మనం గ్లూ గమ్ అయితే వేద్దాం. ఇలా అయితే గ్లూ స్టిక్స్ అయితే వేస్తారు కదా, ఈ గ్లూ గమ్ అయితే వేద్దాం. ఇప్పుడైతే హాఫ్ కార్ అయితే అయిపోయింది. మన కనెక్షన్స్ కూడా అయితే ఇచ్చేసాం. దానికంటే ముందు ఇప్పుడైతే మనం బేసిక్ అంటే కనెక్షన్స్ అయితే చెప్తా చూడండి. ఫస్ట్ అయితే మోటార్ డ్రైవర్ అయితే ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకున్నాక మీకైతే మోటార్ ప్లస్ మైనస్ అంటే నెగిటివ్ పాజిటివ్ వచ్చేసి ఇక్కడైతే ప్లస్ మీకు మంచిగా అర్థం అవ్వాలంటే నేను మంచిగా చెప్తా చూడండి. ప్లస్ వచ్చేసి ఇక్కడ అవుట్ 1కి అయితే ఫిట్ చేసుకోండి స్క్రూ ఫిట్టింగ్తో. మైనస్ వచ్చేసి ఇక్కడ అవుట్ 2కి. ఈ టైప్ మోటార్స్ కూడా అంతే. ప్లస్ వచ్చేసి అవుట్ 4కి, మైనస్ వచ్చేసి ప్లస్ వచ్చేసి అవుట్ 4, మైనస్ వచ్చేసి అవుట్ 3కి అయితే మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోండి. మీకైతే మొత్తం అయితే చేసి చూపిస్తా. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. చూడండి, ఇక్కడైతే మోటార్ డ్రైవర్ అయితే స్టిచ్ చేసాం కదా గ్లూ గన్తో. ఇప్పుడైతే కనెక్షన్స్ చూడండి, మీకైతే మంచిగా స్క్రూ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. ఇదైతే మొత్తం స్క్రూ మనం పైన లూజ్ చేసేసుకొని వైర్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేను మనకి ఇండికేషన్ కోసం అయితే ఒక టేప్ అయితే ఇన్సర్ట్ చేశాను. ఇది వచ్చేసి ప్లస్ అంటే పాజిటివ్, ఇది నెగిటివ్ అంటే మైనస్. ఇది కూడా అంతే సేమ్. మోటార్ నెగిటివ్ పాజిటివ్ అయితే ఇక్కడైతే ఇలా స్క్రూ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. చూసుకోండి, మీకు మంచిగా డీటెయిల్గా అర్థం కావాలంటే
ఇలా అయితే నీట్గా అయితే చేశాను. ఈ 3 పిన్స్లో అయితే ఒకటి నార్మల్ కామన్ పాయింట్ అంటే ఒకటి మైనస్ పాయింట్, ఒకటి ఈ థ్రాడ్ పిన్ నుంచి మనకైతే 5 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఇటు నుంచి అయితే 12 వోల్ట్ అంటే మన 7 పాయింట్ అంటే 2 లిథియం బ్యాటరీస్ని సిరీస్లో కలిపితే మనకైతే ఎంత వోల్టేజ్ వస్తుందంటే 7.2 వోల్టేజ్ అయితే వస్తుంది. అదైతే ఎక్కడైతే ఇవ్వాలి మనం. సింగిల్ బ్యాటరీ అయితే దీనికి సరిపోదు, డబుల్ అయితే ఇవ్వాలంటే డబుల్ వోల్టేజ్ అయితే అయ్యింది. ఇక్కడ నుండి మనకైతే 5 వోల్ట్ అయితే వస్తుంది ఈ థ్రాడ్ పిన్ నుంచి. ఈ రెండింటికి అయితే మనం 7 వోల్ట్ ఇస్తే ఇక్కడ థ్రాడ్ పిన్ నుంచి మనకైతే 5 వోల్ట్ అయితే వస్తుంది. ఈ వైఫై మోడల్కి అయితే 5 వాట్ అయితే సరిపోయిద్ది. అందుకే ఇక్కడ నుండి అయితే మనమైతే పవర్ అయితే తీసుకోవాలి. ఈ 3 పిన్స్ అయితే మీకైతే ఒకసారి అయితే కనెక్షన్ చేసి అయితే చూపిస్తా. దానికంటే ముందు మనం కార్కి సైడ్ పెట్టేసుకుంటే ఫస్ట్ అయితే ఈ TP4056 ఛార్జింగ్ మోడల్ కాను ఈ బ్యాటరీ హోల్డర్కి అయితే ఒక ఛార్జింగ్ అంటే కనెక్షన్స్ అయితే తయారు చేసేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మొత్తానికైతే కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. చూడండి, ఇవన్నీ బేసిక్ కనెక్షన్స్ ఎవరైనా చేయొచ్చు. బ్యాటరీ సిరీస్లో కనెక్ట్ అయితే చేసుకోవాలి. చూడండి, మనకైతే మనం ప్రాజెక్ట్లో పెట్టినప్పుడు స్విచ్ అయితే పెట్టట్లేదు. మనం అయితే ప్రాజెక్ట్లో వచ్చేసి మనం డైరెక్ట్ బ్యాటరీస్ అయితే రాంగ్ పెడితే మాత్రం ఈ వైఫై మోడల్ అయితే షార్ట్ అయిపోయి కాలిపోయిద్ది. చాలా చూసుకొని అయితే జాగ్రత్తగా అయితే పెట్టేయండి. ఇగోండి, ఇప్పుడైతే మనం దీనికి పవర్ ఇస్తే మాత్రం ఇక్కడ లైట్ అయితే ఇండికేట్ ఇక్కడ బ్యాటరీస్ అయితే ఛార్జ్ అవుతాయి. ఇగోండి, అవుట్పుట్ వైర్స్ అయితే ఇది. ఇవైతే మనం వచ్చేసి నెగిటివ్ పాజిటివ్ అయితే కార్లో ఎక్కడైతే దీంట్లో 3 పిన్స్లో స్టార్టింగ్ అని ఫీల్డ్ పాయింట్లు అయితే ఇచ్చేసి ఇంక ఎక్స్ట్రా వైర్ అయితే తీసుకొని దీనికైతే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని అయితే బ్యాక్ సైడ్ అయితే స్విచ్ చేసేసి అయితే చూపిస్తాం మీకైతే. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇదిగోండి బ్యాటరీ హోల్డర్ అను TP4056 ఛార్జింగ్ మోడల్ అయితే ఎక్కడైతే స్విచ్ చేసాము. చూడండి, ఇక్కడైతే బయటకైతే వైర్స్ అయితే తీసుకున్నాం. మన ఇదైతే పాజిటివ్, ఇదైతే నెగిటివ్, అంటే ఇది ప్లస్ ఇది మైనస్. ప్లస్ని వచ్చేసి ఈ లాస్ట్ పాయింట్ అయితే మనమైతే ఇలా బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు కెమెరాకి నా హ్యాండ్ అడ్డు వస్తుంది కదా. ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా వైర్ అయితే ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ టైట్ చేసేయడమే. చూస్తున్నాను కదా, ఎంత బేసిక్ కనెక్షన్స్ ఎవరికైనా వస్తుంది. ఇలా టైట్ చేశాక ఈ నెగిటివ్ పాయింట్ అంటే ఇది మైనస్ వచ్చేసి కూడా సేమ్ ఇలాగే యాస్టీజ్ సేమ్ ఇది ఎలా తీసామో మళ్ళీ అలానే ఇలా పెట్టి టైట్ చేసేస్తే అయిపోతుంది. బేసిక్ కనెక్షన్స్ ఇవి వచ్చేసి దీంట్లో అయితే ఒక వైర్ అయితే తీసుకోవాలి. ఇదిగోండి, అయిపోయింది కనెక్షన్ వచ్చేసి. చూడండి, మీకు కనపడుతుంది కదా, ఈ రెండు వచ్చేసి బ్యాటరీ వైర్స్. ఇక్కడ నుంచి అయితే ఒక అవుట్పుట్ అయితే వస్తుంది. మనం దానికోసం అయితే ఒక వైర్ అయితే తీసుకోవాలి. దానికోసం అయితే మనం ఒక గ్రీన్ కలర్ వైర్ అయితే తీసుకుంటున్నాం. ఈ వైర్ వచ్చేసి అయితే తీసుకున్నాం. ఇక్కడికైతే కట్ చేసుకొని మనమైతే కట్టర్తో, లేకపోతే మనం పెద్ద వైర్ అయితే తీసుకోవాలి కాబట్టి కనెక్షన్ కోసం పెద్ద వైర్ అయితే కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే దీన్ని అయితే మనం మంచిగా ప్రాపర్గా దీంట్లో అయితే మొత్తం మళ్ళీ ఎలా ఉందో ఎలా తీసాం అలా అయితే మళ్ళీ మనం అయితే ఫిట్ చేసుకోవాలి కాబట్టి దీని స్లీవ్ అయితే తీసుకుంటున్నాను నేనైతే. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వైర్స్ అయితే మొత్తం అయితే అయిపోయింది కనెక్షన్ వచ్చేసి. ఇప్పుడైతే దీనికైతే ఈ 6 పిన్స్కి అయితే 6 జంపర్ వైర్స్ అయితే మనం అయితే తీసుకొని అయితే ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ మనం అయితే జంపర్ వైర్స్ అయితే 6 అయితే తీసుకోవాలి. మల్టీ కలర్ ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. 6 అయితే తీసుకోవాలి జంపర్ వైర్స్. ఇలా అయితే స్లీవ్ అయితే తీసేస్తే అయిపోయింది. తీసుకున్న మీద సైడ్ పెట్టేసి ఇంట్లో అయితే ఇలా ఇన్సర్ట్ చేసేయడమే 6. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మంచిగా వైర్స్ అవుట్ చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే నీట్గా అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి 6 జంపర్ వైర్ 6. ఇలా అయితే మనం అయితే నీట్గా స్లీవ్ అయితే తీసుకోవసరం లేదు. ఇలా పెట్టిన తర్వాత అయితే ఇప్పుడైతే మన వైఫై మోడల్ అయితే తీసుకోవాలి. దీంట్లో అయితే ఫస్ట్ పిన్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేసి ఇక్కడ D1కి అయితే షాల్డరింగ్ చేసుకోవాలి. అలా 6 ఉంటాయి కాబట్టి 6 పిన్స్కి అయితే పెట్టుకోవాలా. D1, D2, D3 ఇదైతే మొత్తం అయితే మీకు షాల్డరింగ్ చేసి అయితే చూపిస్తారు. టైం ల్యాప్స్ అయితే చూసేయండి మనం షాల్డరింగ్ చేసేది మొత్తం అయితే. ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చేసి అయితే కనెక్షన్స్ అయితే మొత్తం అయిపోయింది. మీకు ఒకసారి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మన జంపర్ వైర్స్ అయితే మనం అంటే నీట్గా కనెక్షన్ ఉండాలని మన జంపర్ వైర్స్ అయితే వాడాం. మీరైతే మీ దగ్గర రిక్వైర్మెంట్ మీరు ఏది వాడాలనుకుంటే అదైతే వాడచ్చు. నేనైతే నీట్గా ఉండాలని నేను జంపర్ వైర్స్ వాడా. 6 పిన్స్కి అయితే 6 జంపర్ వైర్స్ పెట్టేది. ఫస్ట్ జంపర్ వైర్ వచ్చేసి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి D1కి, సెకండ్ది వచ్చేసి D2, థర్డ్ది వచ్చేసి D4, ఫోర్త్ది వచ్చేసి D4, ఫిఫ్త్ది వచ్చేసి D5, సిక్స్త్ది వచ్చేసి D6కి అయితే షాల్డరింగ్ అయితే చేసుకోవాలి.
మనం ఎందాక చెప్పాం కదా మోటార్ డ్రైవర్లో 3 పిన్స్కి అయితే మిడిల్లో ఒక వైర్ అయితే తీసుకొని ఇక్కడ గ్రౌండ్కి అయితే షోల్డరింగ్ అయితే చేసుకోవాలా. ఇక్కడ 5 అవుట్ అనేది వస్తుందని చెప్పి కదా థర్డ్ టర్మినల్, అక్కడ నుండి వచ్చేసి ఇక్కడ లాస్ట్లో VCC అని ఉంటుంది, దానికైతే షోల్డరింగ్ చేసుకోవాలి. ప్రాపర్గా అయితే చేసుకోండి. మళ్ళీ ఎటువంటి అంటే ల్యాగ్ అంటే కదులుతూ ఉంటే వైర్స్ అయితే మళ్ళీ సరిగ్గా వర్క్ అవ్వదు. నీట్గా అయితే షోల్డరింగ్ చేసుకోండి షార్ట్ అవ్వకుండా. వైర్స్ షార్ట్ అయిపోతే మాత్రం కన్ఫర్మ్ అయితే మోడల్ అయితే డ్యామేజ్ అయితే అయింది. మీరు చూసుకొని అయితే ప్రాపర్గా అయితే మీరు షోల్డరింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మీకు ఒకసారి బ్యాటరీస్ ఇన్సర్ట్ చేసేసి కోడింగ్ ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. మొత్తానికి వచ్చేసి కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. నేనైతే ప్రాపర్గా అయితే ఇక్కడ గ్లూ గన్ అయితే వేసేసాను. గ్లూ అయితే వైర్స్ అయితే ఓడకుండా మీరైతే ప్రాపర్గా అయితే షోల్డరింగ్ అయితే చేసుకోండి. దీంతోపాటు మనం అయితే బ్యాటరీస్ కూడా ఇన్సర్ట్ చేసేసి చిన్న గ్లిచ్ అయితే చేసాం, అంటే చిన్న స్విచ్ అయితే యాడ్ చేసాం ఇక్కడైతే. అదైతే నేను చూపించలేదు వీడియోలో. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడైతే పవర్ అయితే వచ్చేసింది చూడండి, మన వైఫై మోడల్ కాను మన మోటార్ డ్రైవర్కి అయితే. ఇప్పుడైతే కోడింగ్ ఎలా చేయాలని మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే ఒక డేటా కేబుల్ అయితే తీసుకోండి. దీన్ని ఫస్ట్ అయితే మనం ఎప్పుడైనా కోడింగ్ చేసేటప్పుడు మన కార్ అనేది అయితే ఆన్లో అయితే ఉండకూడదు, ఆఫ్లో అయితే ఉండాలి. అప్పుడైతే కార్ అయితే వర్క్ చేసిద్ది. ఇలా మనం ఇన్సర్ట్ చేశాక మనం ఈ పిన్ను తీసుకొచ్చి ఒక మొబైల్ అయితే తీసుకోవాలి. మొబైల్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళాక ఇక్కడ సెర్చ్లో ESP8266 వైఫై మోడల్ అనే వైఫై కార్ అని అయితే కొడితే వస్తుంది. చూపిస్తా చూడండి. ఇవ్వండి ఇక్కడైతే వచ్చేసింది చూడండి వైఫై కార్ అని. ఇలా అయితే లోడ్ అయిపోయాక ఇక్కడైతే ఈ యాప్ అయితే మీకు చూపిస్తుంది. ఈ యాప్ మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశా. ఇలా అయితే వస్తుంది ఈ యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి. అప్పుడైతే ఇంకా ఇలా ఫ్రంట్ ఫార్వర్డ్ బ్యాక్ ఫార్వర్డ్ అని అయితే మనమైతే ఆడుకోవడమే. దానికంటే ముందు మీరైతే కోడింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మన ఫైల్ సింబల్ మీద అయితే ట్యాప్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. దీంట్లో అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మోటార్ డ్రైవర్ యూజర్ అని వస్తుంది. దాన్ని నొక్కి మనం వాడిన మోటార్ డ్రైవర్ నేమ్ అయితే ఇచ్చేసేయాలి, L298. దాని తర్వాత మీరు అప్లోడ్ ఫార్మాట్ కంటే ఇక్కడ మనం అలా L298 సెట్ చేసుకున్న తర్వాత మన ఏం కారో దీంట్లో అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ రిమోట్ కంట్రోల్ కార్ కాబట్టి అంటే ఇక్కడ రిమోట్ కంట్రోల్ కార్ అనేది చూపిస్తుంది, వైఫై కార్ అని చూపిదు. ఇక్కడైతే మీకు కనెక్షన్స్ కూడా ఉంటాయి. కొద్దిగా ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే యారో మార్క్ అనేది అయితే కనపడిద్ది. ఇదంతా కోడ్, ఇది వచ్చేసి అంతా కోడ్. ఇదైతే కొన్ని మొబైల్స్లో అయితే Android 13 వర్షన్ నుంచి తర్వాత నుంచి అయితే యాప్ అయితే వర్క్ అవ్వట్లేదు. మీరైతే ఓల్డ్ మొబైల్స్లో అయితే ట్రై చేయండి. దానికంటే ముందు ఒకసారి అయితే డేటా కేబుల్ పెట్టి మన వైఫై మోడల్కి అయితే పవరింగ్ చేయాలి కాబట్టి దీంట్లో అయితే మనం అయితే OTG అయితే ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే OTG ఆన్ చేసుకున్న తర్వాత మనమైతే దాన్ని యారో మార్క్ మీద క్లిక్ చేసేస్తే అయిపోద్ది. ఇక్కడ OTG అని ట్యాప్ చేయగానే వస్తుంది, చూపిస్తా చూడండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా OTG అని అయితే వచ్చింది. ఇదైతే నొక్కేసి ఇక్కడైతే మనమైతే ఎలా అయితే ఇచ్చేసేయాలి. ఇలా ఇచ్చేయగానే మనకైతే పవర్ అయితే వస్తుంది చూడండి. అందులో వచ్చేసింది మన వైఫై మోడల్ దాంట్లోకి అయితే పవర్ అయితే వచ్చేసింది. మీకైతే ఇప్పుడు యాప్లోకి అయితే వెళ్ళాలి. యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మీకు పవర్ వచ్చింది కదా, దానితో పాటు యాడ్స్ కూడా వస్తాయి. యాడ్స్ అయితే తీసేసిన తర్వాత ఇక్కడైతే పవర్ అయితే వచ్చేసింది మనకి మోటార్ డ్రైవర్లోకి దీంట్లోకి. ఇప్పుడైతే ఏం లేదు ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ ఉన్న యారో మార్క్ అయితే ట్యాప్ చేసేస్తే మనకైతే ఇక్కడ అప్లోడ్ కోడ్ అని అయితే వస్తుంది. దాన్ని అయితే ఓకే చేసేస్తే మీకైతే కోడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. మీకైతే చేసి అయితే చూపిస్తా, టైం వేస్ట్ ఎందుకు, ప్రాసెస్ అంతా మీకు చెప్పే కదా. అలా చేసుకుంటే మాత్రం మీ కోడ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది మన వైఫై మోడల్లోకి వచ్చేసి. మీకు ఇదంతా టైం వేస్ట్ ఎందుకు, నేనైతే మీకు చేసి అయితే చూపిస్తా ఫ్రెండ్స్. మొత్తానికైతే కోడ్ అయితే అప్లోడ్ అయిపోయింది మన వైఫై మోడల్లో వచ్చేసి. ఇప్పుడైతే మీరైతే డేటా కేబుల్ అయితే తీసేసి మొబైల్ అయితే సైడ్కి పెట్టేయాలి. మనం ఫస్ట్ అయితే కేబుల్ సైడ్కి పెట్టిన తర్వాత అయితే మన మొబైల్ అయితే ఓపెన్ చేసేసి దీంట్లో అయితే వైఫై అయితే ఆన్ చేసుకోవాలి. మనమైతే ఫస్ట్ అయితే వైఫైలోకి వెళ్ళి ముందైతే కార్ అయితే ఆన్ చేసుకుంటే మనకైతే ఇక్కడైతే ఇండికేషన్ అయితే చూపిస్తుంది చూడండి. ఇప్పుడైతే మనం వైఫై సిగ్నల్స్లోకి వెళ్ళి రీఫ్రెష్ కొట్టేస్తే మనకైతే ఇక్కడ ఉన్న వైఫై సిగ్నల్స్ అన్నీ చూపిస్తాయి కదా. దాంట్లో అయితే మీది ఇక్కడైతే చూపిస్తారు చూడండి. మీకు ఇప్పుడు యాడ్ న్యూ నెట్వర్క్ కాకుండా ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇక్కడైతే వస్తుంది మన వైఫై సిగ్నల్ వచ్చేసి. మన వైఫై కార్డు గోల్డ్ వచ్చేసింది చూడండి, వైఫై కార్ అని వచ్చింది. దీని అయితే నొక్కేసి
అయితే ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అయిపోయింది. మీకు పాస్వర్డ్ కూడా అయితే అవసరం లేదు. ఇవన్నీ కనెక్ట్ అయితే అయిపోయింది మనకైతే వైఫై కార్ వచ్చేసి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడైతే కనెక్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడైతే యాప్లోకి వెళ్ళేసి మనమైతే ఇంకా వర్క్ అయితే చూడండి. అసలు చూడండి ఎలా వర్క్ అవుతుందో. మీకైతే కనపడుతుంది కదా, బటన్స్ అయితే ట్యాప్ చేసేస్తుంటే అయితే వెళ్ళిపోతుంది కార్ వచ్చేసి. చూడండి, మీరు ట్యాప్ చేస్తే చాలు కార్ అయితే వర్క్ అయిపోతుంది. చూస్తున్నారు కదా కార్ ఎలా వర్క్ అవుతుందో. మీకైతే దీని వర్కింగ్ ప్రాసెస్ అయితే మీకు కింద పెట్టయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకైతే కంట్రోల్ చేసి అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం దీని అయితే టెస్టింగ్ చేయబోతున్నాం. చూడండి, మనకి ఫ్రంట్ ఫార్వర్డ్ అయితే ఫ్రంట్ వెళ్ళిద్ది, బ్యాక్ ఫార్వర్డ్ కొడితే బ్యాక్ అయితే వెళ్ళిద్ది. రైట్ లెఫ్ట్ వర్డ్స్ కూడా అయితే మనం అయితే చూడొచ్చు. చూస్తున్నారు కదా అసలు ఎలా వర్క్ అవుతుంది కార్ వచ్చేసి. మనం మొత్తం అయితే దీన్ని అయితే మనం మొబైల్ త్రూ అయితే మనం మొత్తం అయితే దీన్ని అయితే వర్క్ చేయొచ్చు. చూడండి అసలు ఎలా వర్క్ అవుతుందో. మనకి మీకైతే వీడియోలో కనపడుతుంది కదా అసలు ఎలా వర్క్ అవుతుందో కార్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కార్ స్పీడ్ కూడా అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. ఇక్కడైతే మీకు ఇలా లైన్ లాగా అయితే కనపడుతుంది కదా, దీని అయితే స్లో చేసేస్తే మన కార్ అయితే స్లోగా అయితే వెళ్ళిద్ది. చూడండి, ఇప్పుడైతే ఇది మినిమం స్పీడ్ దీన్ని అయితే కార్ వచ్చేసి. ఇప్పుడైతే మన స్పీడ్ అయితే కంట్రోల్ చేద్దాం. ఇప్పుడు స్పీడ్ పెంచండి. చూడండి ఇప్పుడైతే ఎలా పోతుంది కార్ వచ్చేసి. చూస్తున్నారు కదా అసలు ఎలా వర్క్ అవుతుందో. ఇంకో 2 వీడియోలు లేకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. మీకు వీడియో ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా అసలు కార్ ఎలా వర్క్ అవుతుందో. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియోలో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇట్లాంటి ఐడియాస్ మీకు వస్తే కామెంట్ అయితే చేయండి, వాటిని కూడా ట్రై చేసేద్దాం. ఈ కార్ వచ్చేసి ఆర్డినో బేస్ ప్రాజెక్ట్ కాబట్టి మన ఛానల్ ఫస్ట్ వీడియో కాబట్టి మంచి సపోర్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే మన ఛానల్లో ఆర్డినో బేస్ ప్రాజెక్టులు అయితే చేసేద్దాం. ఇంకా టైం వేస్ట్ ఎందుకు, మీరైతే ఫస్ట్ అయితే సపోర్ట్ చేస్తే మాత్రం మన ఛానల్ ఇట్లాంటి ప్రాజెక్ట్ చేసి ఇంకా చాలా వస్తాయి. ఇంకా 2 వీడియో లేకపోతే ఫాస్ట్ లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ నెంబర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టుకుని నోటిఫికేషన్ కోసం. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.